ఉగాది పర్వదిన సందర్భంగా ఆదివారం రాత్రి సత్తుపల్లి శ్రీ గాయత్రి లలిత సమేత జ్ఞాన సరస్వతి ఆలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం ప్రభుత్వ బాలురున్నత పాఠశాల విద్యార్థులు వంశీ పోతురాజుల వేమన శతక అవధానం ఆహుతులను అలరింపచేశాయి. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో పివి రమణమూర్తి పర్యవేక్షణలో జరిగిన కవి సమ్మేళనంలో పలువురు కవులు సామాజిక అంశాల నేపథ్యంగా కవితలు, గేయాలు, పద్య రచనలను ఆలపించారు. సమాజంలో పెరుగుతున్న అశాంతి, హింస, చిన్నారులపై అత్యాచారాలు, పర్యావరణ సంస్కృతి, సంప్రదాయాలు, వర్తమాన రాజకీయాలు తదితర అంశాలపై రాసిన కవితలు ఆహుతులను ఆలోచింపజేశాయి. కవి సమ్మేళనంలో చిమ్మపూడి కళ్యాణ శర్మ, పివిఎస్ మల్లికార్జునరావు, ఆర్వి రమణమూర్తి, సత్యసాయిరాం, ఎస్సిహెచ్ శేషాచార్యులు, సోమరాజు, శివరాం ప్రసాద్, మోదిరాజు, మాలతి, అయ్యదేవర, శేషగిరిరావు, బి గీతాకుమారి, రమణారావు, మధుసూదన్ రాజు తదితరులు తమ కవితా పఠనం చేశారు. కవి సమ్మేళనం అనంతరం ప్రభుత్వ బాలురున్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఆవుల పోతురాజు, కడమంచి వంశీ వేమన శతకంపై అష్టావధానం చేసి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. 8 అంశాలలో వృచ్చికుల అడిగిన సమస్యలకు శతక పద్యాల ఆధారంగా సమాధానాలు చెప్పి మెప్పించారు. ఉపాధ్యాయులు రమాదేవి, రజనీదేవిల ఆధ్వర్యంలో ఈ అవధాన ప్రదర్శన జరిగింది. కవులను శతక పద్య అవధానులను శాలువలతో సత్కరించారు. చివరగా బూర్గుల రవిశాస్త్రి, విశ్వావసు ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కొడిమెల అప్పారావు, ఎస్ఎల్ నరసింహారావు, మధురాజు, పుల్లారావు, శర్మ తదితరులు పాల్గొన్నారు. సుమారు 14 సంవత్సరాల క్రితం ఇదే ఆలయంలో సిద్ధారాం విద్యార్థులు సోదరి మాలతి, బావగారు శేషగిరి గారు ఉన్నారు. మనందరి సమక్షంలో దాసరి శతకం పైన తోటకూర భవాని, విజయలక్ష్మి సోదరిమణులు, వేమన శతకం పైన అలానే అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాణి వలిని మనుజుడుండు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగుడా విశ్వదాభిరామ వినురవేమ. పక్షులకి నెప్పి మమ్మల్ని లేపకూడదు కానీ అన్యతా భావించకుండా కొంచెం ఇది 3వ అంశం పద్యాలు ఎందుకు అనేది చాలా మందిలో ఉన్న సందేహం. ఇప్పుడు వేమన పద్యాలు అవసరమా? భాషకి, భావానికి వేమన పద్యాలు చాలా అవసరం. భావం జీవితానికి పనికొస్తుంది. భాష అనేది ఇప్పుడు పిల్లల చదువుకు ఉపయోగపడేది. చదవడం, రాయడం కానీ ఈ రోజుల్లో 100 పద్యాలు నచ్చుకొని వాటిని చూడకుండా తప్పులు లేకుండా రాశారంటే వాళ్ళు భాషలో నిష్ణాతులుగానే భావించాలి. కృషితోనే భాష కోసం కావాలి భావం. ఈ రోజున వాళ్ళిద్దరూ ఈ వేదిక పై నుండి మొదటి పదం ఇస్తారు. మొదటి పదం చేశాను చెప్పాల్సింది. వేమన శతకంలో 4 వలని ఎవరో అడగరు, అన్నింటి ఒకటే ఉంటుంది కాబట్టి మిగతా 3 వాక్యాల్లో ఏ వాక్యమే అడగచ్చు. 25వ పద్యంలో 2వ వాక్యం చెప్పు, 30వ పద్యంలో 3వ. వేమన శతకంలో 100 పద్యాలు అనుకుంటే చివరి లైన్ తీసేస్తే పైన మీద పిల్లవాడికి అవగాహన చెప్పడం జరిగింది. ఇది 4వ అంశం. క్రమశంగా మీరు 3వ అంశం చెప్తారు. 4వ అంశం మల్లికార్జునరావు గారు. నేను అడిగేది ఏంటంటే మీకు పూర్తి స్వేచ్ఛ 100 పద్యాలలో ఆ అంశాన్ని చూసుకోవచ్చు. అదేవిధంగా టీచర్